హాయ్ జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న మీకు టైటిల్ టీజర్ ఎలా అనిపించింది? టైటిల్ టీజర్ చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా మెయిన్గా బాలయ్యబాబు అన్న లుక్స్ కానీ టైటిల్ రివీల్ చేయడం కానీ ఒక ఎలివేషన్ ఇచ్చారు భయ్య. బాలయ్యబాబుకి చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు. లాస్ట్ అదంతా ఎత్తుకుంటే తమన్ బీజిఎం భయ్య చాలా కొత్తగా అనిపించింది, చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో నిజంగా ఒక ఎడారిలోకి ఎంటర్ అవుతుంటారు భయ్య బాలయ్యబాబు. అప్పుడు ఒక అన్న వాయిస్ చాలా బాగుంటుంది, డాకు మహారాజ్ అంటుంటే చాలా గూజ్ బంప్స్ వచ్చాయి నిజంగా. బాలయ్యబాబు మనకి ఏం కావాలన్నా? రొమాన్స్ కావాలా? అవసరం లేదు. కామెడీ కావాలా? అవసరం లేదు. జస్ట్ మాకు కావాల్సింది ఫైట్ సీన్స్, ఎలివేషన్స్, వైలెన్స్, ఇవి మాకు కావాలి. కాబట్టి మాకు నమ్మకం ఉంది, బాబీ మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే తను వాల్తేరు వీరాలనే పెద్ద సినిమా చేసి సంక్రాంతి పెద్ద ఎట్టి కొట్టిన వ్యక్తి. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అనే సినిమాతో వస్తున్నాయి కాబట్టి కుప్పలుగా వైలెన్స్ ఉండబోతుంది, కుప్పలుగా ఎలివేషన్స్ ఉండబోతే నమ్మకం ఉంది. సో నాకు టైటిల్ టీజర్ ఒకటే డిసప్పాయింట్ అంటే హీరోని చూపించలేరు భయ్య, ఒకటే కొద్దిగా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే సో ఎనీవే మన బాలయ్యబాబు ఆ లుక్స్ అన్న తక్కువ దొంగ ఉంటుంది మన మైబాబుది. సో అట్లా డిఫరెంట్ అనిపిస్తుంది, అసలు ముఖం కనిపించకుండా ఒక గుర్రం మీద స్వారీ చేస్తుంటే వా అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక చెప్తాను, ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే అన్న తమన్ అన్న. సో నిజంగా తమన్ బీజం టైటిల్ టీజర్ అనే ఇంతమంది బీజం ఇస్తే ఇంకా ట్రైలర్ ఉంది, ట్రైలర్ 2 ఉంటుంది. సో సినిమాలో ఇంకా బీజం ఎలా ఉండబోతుంది నేను అంచనా కుదిస్తున్నా. తమన్ అంటేనే బాలయ్యబాబు అంటేనే తమన్ కాబట్టి. సో నిజంగా బాలయ్యబాబు మంచి సుశీడు ఎవరంటే తమన్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత మంచి క్లీన్ మాస్ బీజం ఇచ్చాడు. సో నాకైతే చాలా బాగా నచ్చిందన్న. నిజం చెప్తున్నా, చాలా డిఫరెంట్ చూడాలి ఉంది. ఈసారి మాత్రం డాకు మహారాజ్ మంచి హిట్ కొట్టాలి సంక్రాంతి అని కోరుకుంటున్నాం. ఏ రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నారు మరి సినిమా అయితే డిఫరెంట్ జోనర్ అని ఫీలింగ్ వచ్చిందని. ఇట్లాంటి సినిమా టేకింగ్ సెలెక్ట్ చేసుకొని గొప్పతనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎడారిలో ఉన్నట్లుంది, అంటే ఆ ప్రాంతం అంటే దూరం ఉన్న ప్రాంతానికి పోయి ప్రజలకు సేవ చేస్తున్నట్టు ఒక లీడర్ లాగా కనిపిస్తుంది. 100% మంచి ఇట్టు కొట్టాలి, మంచి ప్రజలకు చైతన్యవంతంగా ఉంటుందన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. 1 word లో బాలయ్య గారి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? అన్స్టాపబుల్. నిజంగా తను వేసే షో ఏదైతే ఉందో ఇదైతే అన్స్టాపబుల్ అని చెప్పొచ్చు అన్న. ఓకే.